ఏలూరు జిల్లా ముత్యాలమ్మపేటలో మత్స్యకారులపై జరిగిన దాడులు ఉద్రిక్తతకు దారితీశాయి. రొయ్యల మాఫియా నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని ఏఐసీసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి డిమాండ్ చేశారు. గత 40 ఏళ్లుగా చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న గ్రామస్తులను రొయ్యల మాఫియా గత 8 ఏళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇటీవల సుమారుగా 200 మంది మాఫియా సభ్యులు గ్రామంపై పడి మహిళలు, పిల్లలని చూడకుండా దాడి చేయడం అమానుషంగా పేర్కొన్నారు. తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్న వారి నుండి తమకు రక్షణ కల్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మా మీద దాడి చేసిన వాళ్ళండి బొత్త రమేష్ అండి, బొత్తుల రమేష్ అండి, దగ్గుమెల్లి రవి అండి, మళ్ళీ బాలసంకోడికి వెంకన్నండి ఆయన ఒకడండి, కత్తు వెంకటేష్ ఒకడండి, మళ్ళీ ఇంకొక ఆయన అండి గుండె చెట్టేయండి, మునక్కి సీనండి. వీళ్ళందరూ వచ్చండి. మొత్తం ఇంకా చాలా మంది సత్తి గారు వీళ్ళందరినీ తీసుకొచ్చండి. ఆడోళ్ళని మగోళ్ళని మొత్తం ఎక్కేసి 250 మంది దాకా వచ్చండి. మమ్మల్ని అందరినీ బాధేస్తారండి. చంటి పిల్లని కూడా చూడలేదు. మీకు ఏ ఊరి నుంచి వచ్చారు మీరు, మీకు దిక్కు మొక్కు లేదు మాకు అంటారా మీరు అని చాలా మాటలు ఆడోళ్ళు కూడా తిట్టేశారండి. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇంటి దగ్గర, మీకు ఏ ఆధారం ఉందని అన్నారండి. లెంపల మీద కొట్టేశారండి, కాళ్ళు ఇరిచేశారండి, మోగ చేతులు ఇరిచేశారండి. ఎలక్షన్ పెట్టుకుని సెక్రటరీని, పంచాయతీ గుబ్బాస్తాలని, విఆర్ఓలని చిత్తగా బాధితే వాళ్ళు దిక్కు తోచిన పరిస్థితులు పంచాయతీ ఆఫీసులో బల్లల కింద అట్ల కింద దాక్కొని లోపల దూరి గెల్లేసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ఇది ఇంత జరుగుతున్నా ఇవాళ నుంచి కాదండి, బాగా పరితగించారు. గత 10 ఏళ్ళగా 2019 కానీ బాగా పరితగించారు. వీళ్ళు ఒక మాఫియాకి ఎదిగిపోయారు. రొయ్యల పేరు మీద ఒక మాఫియాకి ఎదిగారు. ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ పరిధి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ పరిధి కానీ, కలెక్టర్ ఆఫీస్ పరిధి